శివుడి యొక్క పూజ, శివుని యొక్క అభిషేకం, శివుని యొక్క ఆరాధన, నాకు ఇది తప్ప నాకు ఇంకోటి తెలియదు అని అనుకునే వారికి శివుడు నిలబడిపోతారు. వాళ్ళకి ఎలా నిలబడిపోతాడు? శంకర్ని మాత్రమే నమ్ముకొని బ్రతుకుతున్న జనాలకి, నమ్ముతున్న భక్తులకి శంకరుడు తప్ప ఇంకో లోకం లేదు, శంకరుడు తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదు, శంకరుడు తప్ప నాకు ఇంకొక జ్ఞానం లేదు, నా జ్ఞానం, నా తెలివి, నా అన్ని ఈశ్వరుడు మాత్రమే, నా యొక్క ఆలోచన పరమశివుడు మాత్రమే, పరమశివుడు తప్ప నాకు ఇంకొక ఆలోచన లేదు అనుకున్న వారికి శివుడు తప్ప ఇంకా ఎవరు నిలబడతారు? అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు పరమశివుని నమ్ముకొని నిలబడ్డాక ఈశ్వరుడు ఎల్లకాలం నీతో నిలబడతాడు. ఇందులో ఎలాంటి సందేహాలు లేదు, అనుమానం లేదు, డౌట్స్ ఇంకా అంతకు మించి ఉండద్దు. అది పరమశివుడి యొక్క గొప్పతనం, ఆయన యొక్క బోలాతనం అని నేను అంటాను. ఎంతటి బోలా శంకరుడు అంటే, నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరంటే మరి నేనే నీకుంటాను అంటాడు ఈశ్వరుడు. అది ఈశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.